పరిస్థితి. రేపొద్దున మరి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి పోయి కొంత చేరువైనప్పుడు ఎందుకంటే 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి ఇంగా ఆ విముఖత అనేది పోయింది ఇప్పుడు. ఇప్పుడు ఈమె ముందుకు వెళ్ళి తీసుకున్నప్పుడు నాయకత్వం తీసుకున్నప్పుడు కొంత కొంత పార్టీ బలపడేది. బలపడినా కానీ ఈ ఎన్నికల్లో అయితే ఇంక టైం కూడా లేదు. నోటిఫికేషన్ వస్తుంది దగ్గరలో ఉంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు పార్టీని కూడా ఆర్గనైజ్ చేసేదానికి టైం లేదు. ఇంకా ఒక సంవత్సరం ముందట ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తీసుకొని ఉంటే అది వేరేగా ఉండిండు ముఖ చిత్రం, కాంగ్రెస్ ముఖ చిత్రం. ఇప్పుడే తీసుకున్నది కాబట్టి ఆమె అన్ని జిల్లాలు తిరిగి పర్యటించేదానికి కూడా సమయం లేదు. అటువంటప్పుడు ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. మరి ఆమె కంటెస్ట్ చేయాలా, ఎక్కడ కంటెస్ట్ చేస్తారు ఏమని అంటే ఆమె రాష్ట్రం అంతా తిరుగుతుందో కంటెస్ట్ చేస్తుందో లేదో. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అయితే పెద్ద అధికారంలోకి వస్తామో ఇంకొకటో ఊహించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక సమస్య ఉంది. ఎందుకంటే ముందే చెప్పినట్టు నేను ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్దే కాబట్టి కాంగ్రెస్కు ఈమె సారథ్యం వహించినప్పుడు కొంత రేపు అభ్యర్థులను ప్రతి నియోజకవర్గంలో నిలబెట్టుకోగలిగితే చిన్నోళ్ళో పెద్దోళ్ళో పెద్ద నాయకులు ఎవరినన్నా చూసి నిలుపుకోగలిగితే ఈ ఎన్నికల్లో కొంత ఓట్ బ్యాంక్ చీలొచ్చు. 4,000 కానీ 5,000 కానీ 10,000 కానీ ఎంత అని నేను చెప్పలేను, కానీ చీలే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పడే ఓట్లన్నీ ఎవరు అంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన వర్గాల నుంచే పోతాయి ఓట్లు. ఎందుకంటే ముందర కూడా వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళ అనుబంధాలు కాంగ్రెస్లో ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ అనుబంధం ప్రకారం పోవచ్చు. పోయినప్పుడు అది వైఎస్ఆర్సీపీకి నష్టం అవుతుంది. ఈ పార్టీ అధికారంలోకి వస్తుందంటే ఇప్పుడే రాదు, 2029కి ఆమె ట్రై చేయొచ్చు. అంటే ఈవిడ పోటీ చేశారు కొన్ని ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఈవిడికి సీటు మాత్రం గ్యారంటీ. ఎందుకంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా. అది చెప్పలేనులేండి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఇంకొకరు కానీ వ్యక్తుల కంటే కూడా పార్టీ మీద ఉంటుంది. కాకపోతే రీజనల్ పార్టీస్లో వాళ్ళే నాయకులు ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు కదా, నాయకత్వం ఒకచోట ఉంటుంది. ఇక్కడ కొంత షర్మిల నాయకత్వం వహించింది కాబట్టి ఆ పార్టీకి కొంత మేరకు ఊపు తెచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ ఊపు అయితే పూర్తి మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు కాదు. ఎంత వస్తుంది, ఎంత సపోర్ట్ వస్తుంది, ఎంత మద్దతు వస్తుంది అనేది కొంత సమయం పడుతుంది. 2029కి ఆ పార్టీ పుంజుకోవచ్చు. అయితే మైసూర్ రెడ్డి గారు, ఈ ఎప్పుడు దేశంలో ఎప్పుడు లేని విధంగా, ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని, ఏ పార్టీ చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 60 నుంచి 80 ఎమ్మెల్యేలు ప్లేస్లు మార్చారు, లేదంటే ఇవ్వడం మానేశారు, కొత్త వాళ్ళు తీసుకున్నారు, ఇలా కొత్త ప్రయోగం చేశారండి. దీని ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా ఈ గెలుపు ఓట్ల మీద? వైఎస్ఆర్సీపీ సర్వేలను ఆధారం చేసుకొని చాలామందిని 50 మందినికేమో సీట్లు ఇవ్వనని చెప్పడం కానీ, లేకపోతే ఈ సీట్ నుంచి ఇంకో సీట్కి మార్చడమో, టీచర్లను ట్రాన్స్ఫర్ చేసినట్టు బదిలీ చేసినారు. అంటే ఇటువంటి రాజకీయం ఈ నియోజకవర్గంలో అంటే ఏదో సేవలు చేసింటారు, అవి చేసింటారు, కొంత పర్సనల్ ఇమేజ్ పెంచుకుంటారు. మెజారిటీ పార్టీ అభిప్రాయాలను పార్టీలే ప్రభావితం చేస్తుంది, కానీ ఓట్ బ్యాంక్ని కొంతవరకు స్థానికంగా ఎమ్మెల్యే సభ్యత్వం ఉన్నప్పుడు ప్రభావితమయ్యేదానికి అవకాశం ఉంటుంది స్థానిక నాయకత్వం. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ పార్టీకి అయితే ఇంకా ఇప్పటికి రాలే, కొంత టైం పడుతుంది. ఆయనకు వచ్చేసరికి ఆ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వకపోవడంతో ఏమవుతుందంటే వాళ్ళు శాసనసభ్యుడిగా 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. పనిచేసినప్పుడు ఎంతో కొంత ఒక వర్గము ఒక 4,000 ఓట్లు, 3,000 ఓట్లు, 5,000 ఓట్లు ఉంటాయి. లేదని పూర్తిగా ఉండవు అని నేను చెప్పను. ఉండినప్పుడు వీళ్ళు టికెట్ ఇవ్వనప్పుడు వాళ్ళు అసంతృప్తి చెందే అవకాశం ఉంది. వాళ్ళు వేరే పార్టీకి చేయటమో, ఇంకొక రకంగా పోవటమో ఏదో ఒకటి జరిగినప్పుడు అది వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే ఈ నిర్ణయం అనేది బదిలీ చేయడం అనేది, టికెట్ డినే చేయడం అనేది, నీ సర్వీస్ సరిగా రాలేదని డినే చేయటం వల్ల ముందుకు పోతే నువ్వు వెనక్కి పోతే బాయ్ అనే సమస్య మాదిరి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అసంతృప్తి చెందినాక
ఆ పార్టీని ఏం ముద్దు పెట్టుకోరు, ఎవరు పెట్టుకోరండి. పెట్టుకోరు కాబట్టి వేరే పార్టీలోకి పోవడమో లేకపోతే ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయటమో ఏదో ఒకటి జరుగుతుంది. జరిగినప్పుడు ఎంతో కొంత నష్టం జరుగుతుంది కదా. ఒకవేళ ఆ అభ్యర్థిని నిలబెడితే ఇనుక అసంతృప్తితో కొంత ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని ఆయన మార్చుకోవచ్చు. అందువల్ల ఆ డెసిషన్ ఏమంటారంటే డీప్ సీ డెవిల్ మధ్య డెసిషన్ మాదిరి ఉంటుంది. డీప్ డీప్ సీ డెవిల్ మాదిరి. ఇటు పోతే సముద్రము, ఇటు పోతే దయ్యము. అది రెండు ఎటువైపు, అది ముందు నొయ్యి వెనక కొయ్యి అన్నట్టుగా. అదే ఎన్నుకుని అదే సామెత ఇంగ్లీష్లో. అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు అంటే తెలంగాణలో చూసినట్టు ఎలక్షన్లో కేసీఆర్ గారు చాలా ధైర్యంగా ఉన్నారండి ఎలక్షన్స్ ముందు. కానీ సడన్గా కొంతకాలం అయిన తర్వాత నేను ఓడిపోతే నాకేం నష్టం లేదు, నేను ఫామ్ హౌస్లో కూర్చుంటా, నాకేం ప్రాబ్లం లేదు, తెలంగాణకే నష్టం అని అనేవారండి. కామన్ పీపుల్ ఏమన్నారంటే ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ జగన్ గారు, నేను ఓడిపోయినా నేను సంతోషంగా ఉంటాను, నాకేం బాధ ఉండదని. అంటే వై నాట్ 175 అన్న ఆయన నిన్న డిస్కషన్ మాట్లాడాడు మిగతా అందరిలోనూ. ఇది ఇలా అన్నారు ఏంటని, వై నాట్ 175 అన్న ఆయన ఓడిపోయినా పర్వాలేదు అంటున్నారు. సార్ ఆయన ఓడిపోయినా పర్లేదు, నేను హ్యాపీగా ఉంటాను, సంతోషంగానే ఉంటాను అంటున్నారట. అంటే సర్వేలు ఉంటాయి కదా, సర్వేలు చేసింటారు. సర్వేలు బట్టి వీటిని బట్టి ఆలోచన చేసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఒక మేరకు నాయకునికి అర్థమవుతుంది. ఒక మేరకు అర్థమైనప్పుడు సూచనలు కనపడతాయి స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు. అందుకే 175 అన్నప్పుడు కూడా నన్ను చాలామంది అడిగారు, ఏది 175 ఎట్లా వస్తాయి సార్ అని. అంటే ఏదో కార్యకర్తలకు ఆత్మస్థైర్యం కలిగించేదానికి, నైతిక బలం చేకూర్చేదానికి అటువంటి మాటలు సహజంగా పార్టీ పెద్దలు మాట్లాడుతుంటారులే. ఓడిపోతామని ఎవరు చెప్పరు. కాకపోతే ఇప్పటికీ ఒక రకమైన అభిప్రాయం ఏర్పడి ఉంటుంది ప్రజలు. సర్వే చేస్తే దాదాపు ఒక రకంగా వస్తుంది ప్రజాభిప్రాయం. వచ్చినప్పుడు వాళ్ళకు సర్వేలో రిపోర్ట్లు ఏదో ఒక రకంగా చెప్తారు కదా. ఒకవేళ కొంచెం అననుకూలంగా ఉందండి, మీరు ఇంకా గట్టి ప్రయత్నం చేసుకోవాలన్నా ఏదో వాళ్ళ పరిభాషలో స్ట్రాటజిస్ట్ వాళ్ళు చెప్తా అంటారు. చెప్పినప్పుడు పరిస్థితి అర్థమవుతుంది. అభ్యర్థులు ఎంపికలోనూ దాంట్లోనూ దీంట్లోనూ అర్థమైనప్పుడు ఎక్కడో చోట నోటి మాట జారచ్చు. జారిన దానివల్ల నష్టం జరిగేది ఎందుకంటే పార్టీకి జరుగుతుంది. ఇక్కడ ఆయన నేను ఓడిపోతే నాకు నష్టం లేదు, తెలంగాణకే నష్టం అన్నారు. తుదకు అది ఏమైంది, ఆయనకే చుట్టుకున్నది. ఇక్కడ కూడా ఆయన అటువంటి మాటలు మాట్లాడు, నాకు ఓడిపోతే ఏమి, నేను ఆనందంగా ఉంటానంటే సంతోషంగా ఏం బాధపడను, బాధపడేదేముంది, సంతోషపడేదేముంది. 5 సంవత్సరాలు రాజ్యం వచ్చింది, ఏళ్ళినాము. ఇప్పుడు ఓడిపోయి నాకు ఇంటి దగ్గర కూర్చోవాల్సిందే కదా డెమోక్రసీలో. మళ్ళీ పార్టీని అభివృద్ధి చేసుకోవాలి, లేకపోతే లేదు. నా మాట నాకు ఏమంటారు. జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? మీ ఆయన వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పటి వరకు? అంటే అక్కడ జనరల్గా ఇంత ముందు కూడా కొందరు చెప్పాను నేను, ఈ పొలిటికల్ పోలరైజేషన్, ఒక విధమైన పొలిటికల్ పోలరైజేషన్ జరిగింది. తెలుగుదేశము జనసేన ఒకటే అవుతారా లేదా అని మీమాంస కొన్ని రోజులుండే. ఆయన అరెస్ట్ చేసినప్పుడు, జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి, లోకేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన తర్వాత మేము కలిసే పోటీ చేస్తాము, విడివిడిగా మాత్రం పోటీ చేయము అని డిక్లేర్ చేసేసిన లోపల. తర్వాత ఏదో సీట్ల పంపిణీ ఉంటుంది అనుకోండి, ఏదో 2-3 సీట్లు అటు ఇటు, 4-5 సీట్లు అటు ఇటు పంచుకుంటారు. పంచుకున్నప్పుడు వాళ్ళు ఉమ్మడిగా ఒకటిగా ఒక అభ్యర్థిని ప్రతి నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు ఇబ్బందికర పరిస్థితి ఏమో వైఎస్ఆర్సీపీకి ఉంటుంది. దానికి తోడు గూనికి తోడు దొబ్బుడుగాలి అన్నట్టు ఈ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహించుతో వీళ్ళు కొన్ని ఓట్లు చీల్చే అవకాశం ఉంది. దానివల్ల జగన్కు ఇబ్బందికర పరిస్థితులే అని అంట. రాజకీయంగా చూసినప్పుడు ఇబ్బందికర పరిస్థితి. అంటే ఓడిపోతారా గెలుస్తారా అలా చెప్పగలరా సార్? చెప్పగలరంటే నేనేమైనా సర్వే చేయించినా, సర్వేలు ఏమైనా రిపోర్ట్ ఉన్నాయా? జనరల్గా ప్రజలతో మాట్లాడినప్పుడు ఏం పరిస్థితులు ఏమన్నప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి సార్ అని అంటారు. ఎవరు ఓడిపోతామని ఎవరు చెప్పరు, గెలుస్తామని ఎవరు ధీమాగా చెప్పరు. కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులే అని చెప్తారు.